దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండున. గమనించినట్లయితే గనక లోకంలో అనేక మంది ధనమే దైవముగా భావించే వాళ్ళు ఉన్నారు. ధనం ఉంటే చాలు, ధనమే శాశ్వతం అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే లేఖనం ఏమేమి చెప్తానంటే, వెండి బంగారము ధనము ధాన్యం అంతయు కూడా దేవునివే అనేసి. కాబట్టి నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నేను ఎవరైతే ఇష్టపడతానో వాళ్ళకు నేను అది అనుగ్రహిస్తాను అనేసి ప్రభు శ్రమిస్తున్నాడు. ఒక దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా మనము ధనం వెనకాల పరిగెత్తడం కంటే, దేవుని వెనకాల పరిగెత్తడం అంటే ధనాన్ని వెతకడం కంటే దేవుణ్ణి వెతకడము మనకు ఎంతైనా ఉత్తమం. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న సమస్తమును సృష్టించింది ప్రభువే. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుక నీవు ఆశ్రయించి పట్టుకున్నట్లయితే నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన నీకు ఖచ్చితంగా అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఒక దేవుని బిడ్డలముగా మనము ధనాన్ని వెతికే వ్యక్తులుగా ఉండకూడదు, కానీ దేవుని వెతికే వ్యక్తులుగా ఉండాలి. కిరీటము తరతరములుండున. గమనించండి, లోకంలో ఏ అధికారము కూడా శాశ్వతం కాదు. ఎవరు కూడా జీవితాంతం వారికి ఇవ్వబడిన అధికారాన్ని చలాయించడమో అది ఎవరికి కూడా సాధ్యం కాదు. మనం ఎన్నో చూస్తున్నాం చరిత్రలో. ఎంతోమంది రాజులు, రాజ్యాలు, అధికారులు, సామంతులు ఎన్నో చూస్తున్నాం ప్రస్తుతం వరకు కూడా. అయితే ఏది కూడా శాశ్వతము కాదు. నీకు ఇవ్వబడిన అధికారం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి అధికారం కూడా, ఆ యొక్క కిరీటము కూడా తరతరాలు ఎప్పటికీ కూడా ఉండదండి. శాశ్వతమైన వాడు దేవుడే. శాశ్వతమైనది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ధనమును, అధికారాన్ని, కిరీటాన్ని వెతకక దానంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వెతికితే అది నీకు ప్రయోజనకరముగాను, అది నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి దేవుడి మాటలను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటలను బట్టి స్తోత్రాలనైనా దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.